సరే ఒకటి పెట్టిరు కదా, దానికి బెయిల్ వచ్చిందంటే ఇంకొక కేసు పెట్టిరు. ఆ కేసు ఏంటిది? అది కూడా మళ్ళీ ఒక రీపోస్ట్ చేసినందుకు. ఇంత దుర్మార్గంగా ఈ కేసులు పెట్టేది ఎవరు అంటే మా మనోభావాలు దెబ్బతిన్నాయని ఏ కాంగ్రెస్ కార్యకర్తలో పెట్టలేదు, కాంగ్రెస్ పార్టీ నాయకులో పెట్టలేదు, పోలీస్ అధికారులు పెట్టారు. పోలీస్ అధికారులు ప్రజల ఇబ్బందుల్ని ప్రభుత్వానికి తీసుకొచ్చే విధంగా, ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే విధంగా సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే పోలీస్ కానిస్టేబుల్ మనోభావాలు దెబ్బతిన్నాయట. ఇది ఎక్కడన్నా ఉంటుందా అండి? ప్రజల సొమ్ముతోని జీతాలు తీసుకునే ప్రభుత్వ అధికారులు మీరు ప్రజా సమస్యల్ని ఎక్స్పోజ్ చేస్తే మీ మనోభావాలు దెబ్బతింటాయా? ఈ విధంగా 2 కేసులు, ఒకటి రామగుండంకి సంబంధించిన జి సతీష్ అనే పోలీస్ కానిస్టేబుల్ ఒక కేసు పెట్టిండు. అదేవిధంగా కరీంనగర్కి సంబంధించిన వసీం అక్రమ్ పోలీస్ కానిస్టేబుల్ ఒక కేసు పెట్టారు. వీళ్ళు పెట్టిన కేసు ఎందుకు, దేనికోసం పెట్టారు అంటే ఈ పోస్ట్ చేసినందుకు, ఈ పోస్ట్ మా బీఆర్ఎస్ హ్యాండిల్లో పోస్ట్ చేస్తే దీన్ని రీపోస్ట్ చేసినందుకు కేసు పెట్టారు. ఏమున్నది దీంట్లో? నో విజన్ నో మిషన్, ఓన్లీ 20% కమిషన్. కాదా? ఇది వాస్తవం కాదా? సెక్రటేరియట్ లో కాంట్రాక్టర్లు ధర్నా చేసింది వాస్తవం కాదా? కమిషన్ల కోసం. ఇదే కదా మేము చెప్పింది. కాంట్రాక్టర్ల తరపున మేము పోస్ట్ చేసినాం, ప్రభుత్వం వాళ్ళకి బకాయిలు చెల్లించాలనే విధంగా మేము పోస్ట్ చేస్తే, ప్రజల తరపున పోరాడితే దీన్ని రీపోస్ట్ చేసినందుకు ఒక కేసు పెట్టారు. సరే, దీనికి బెయిల్ వచ్చింది కదా, మేము తీసుకుపోదాం అని పడితే ఇంకొక కేసు దీని మీద పెట్టారు. ఏంటిది? ఇది బీఆర్ఎస్ పార్టీలో ఇది పోస్ట్ చేస్తే దీన్ని రీపోస్ట్ చేసినందుకు మళ్ళీ ఒక కేసు పెట్టారు. ఇదేంటిది? కాంగ్రెస్ రాష్ట్రానికి పట్టిన పీడ అని పోస్ట్ చేసినాం కాదా? ఈ రోజు ఏ గ్రామానికి పోయినా అడగండి, యూరియా కోసం ఇబ్బంది పడుతున్న రైతులను అడగండి, కాంగ్రెస్ పట్టిన పీడ కాదా? ఇది కరోనా అప్పుడు సంక్షోభం వచ్చింది తెలంగాణలో, ఇండియా మొత్తం, ప్రపంచంలో. ఇప్పుడు తెలంగాణలో ఇంకొక సంక్షోభం నడుస్తుంది, కరోనా వల్ల కాదు కాంగ్రెస్ వల్ల అనేది ప్రతి ఒక్క వర్గం, రైతులు గాని వ్యాపారులు గాని అందరూ చెప్పుకుంటున్న మాట కాదా? ఈ విషయాలు మేము తీసుకొస్తే దీన్ని వీళ్ళు మమ్మల్ని అణచివేసే విధంగా దాదాపు 5,000 కేసులు మా మీద పెట్టారు ఇప్పటికీ. కానీ నిజంగా బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్కి కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏ ఒక్కరిని కూడా ఇబ్బంది పడకుండా అందరినీ కూడా కాపాడుకుంటూ వచ్చింది. అదేవిధంగా ఈరోజు దేశానికి ఒక రోల్ మోడల్ గా నిలిచే ఒక జడ్జిమెంట్ కూడా కారణం ఈరోజు మా బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్. ఎంత మంచి జడ్జిమెంట్ ఇచ్చిందంటే, ఎవరైతే పోస్ట్ పెడతారో, ఎవరి మీద అయితే పెడతారో వాళ్ళ మనోభావాలు దెబ్బతింటే వాళ్ళు మాత్రమే కేసు పెట్టాలి. వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయని ఏ ప్రభుత్వ అధికారో లేకపోతే ఏ మూడో మనిషో కేసు పెడితే చెల్లదు అని చాలా క్లియర్ గా జడ్జి నిన్న చెప్పడం జరిగింది. ఇలాంటివి ఒక 8 అంశాలతో కూడిన మంచి జడ్జిమెంట్ ఇచ్చింది. దీన్ని స్వాగతిస్తున్నాం. అదేవిధంగా మా సోషల్ మీడియా సైనికులకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, ఈ జడ్జిమెంట్ కాపీని అందరికీ పంపిస్తాం, అందరూ లాయర్లకి, సోషల్ మీడియా సైనికులకు అందరికీ పంపిస్తాం. మళ్ళీ గనుక పోలీసులు ఈ విధంగా వ్యవహరిస్తే వాళ్ళకి ఈ జడ్జిమెంట్ కాపీ చూపించి మరి వాళ్ళకి బుద్ధి చెప్పాలని తెలియజేస్తున్నాం. ఈ రోజు ఈ జడ్జిమెంట్ ని మేము రేవంత్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డికి చెంపపెట్టుగా బుద్ధి వచ్చే విధంగా జడ్జిమెంట్ ఇచ్చింది. ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకొని ప్రజా సమస్యల పైన పనిచేయండి, క్రిమినల్స్ కోసం పనిచేయండి, అదేవిధంగా డ్రగ్స్ మాఫియా కోసం పనిచేయండి. పక్క రాష్ట్ర పోలీసులు వచ్చి ఇక్కడ 12,000 కోట్ల డ్రగ్ మాఫియాని పట్టుకునే వరకు మన పోలీసులకు కనీసం సోయి కూడా లేదు. కానీ సోషల్ మీడియాలో ఏం పెడుతున్నారని రోజు అదే పనిగా జూబ్లీహిల్స్ ప్యాలెస్ లో సీఎం రేవంత్ రెడ్డి ఇంట్లో కూర్చొని బీఆర్ఎస్ సోషల్ మీడియా వాళ్ళు ఎవరేం పెడుతున్నారు, వాళ్ళ మీద ఎట్లా కేసులు పెట్టాలి అనే పని చేయడం మానేసి ప్రజల కోసం, ప్రజలు మెచ్చుకునే విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేయాలని ఈ సందర్భంగా పోలీస్ మిత్రులకు కూడా, అందరికీ కాదు, కొంతమంది ఔత్సాహికులు ఎవరైతే రేవంత్ రెడ్డి కోసమే పనిచేస్తున్నాం అన్నట్టు పనిచేస్తున్నారో ఆ పోలీస్ మిత్రులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇకనైనా మీరు ఈ జడ్జిమెంట్ కూడా చదువుకోండి, పూర్తిగా ప్రజల కోసం పనిచేయండి. నిజంగా తప్పు చేస్తే మా సైనికులైనా అరెస్ట్ చేయండి. కానీ చిల్లర మల్లర వాటికి ఈ పోస్టులు పెట్టిరు కదా అని వీటి మీద కూడా కేసులు పెట్టి మళ్ళీ చేయాలని చూస్తే ఈసారి మీ మీద కేసులు పెట్టాల్సి వస్తుంది రివర్స్. నిన్న జడ్జిమెంట్లో కూడా చెప్పింది,
ఎవరైనా తప్పుడు కేసులు పెడితే అధికారుల మీద కూడా శిక్షలు ఉంటాయి, వాళ్ళ మీద కూడా చర్యలు తప్పవు అనే విధంగా నిన్న జడ్జిమెంట్లో ఉన్నది. ఆ విధంగా మేము పనిచేస్తామని తెలియజేస్తూ మళ్ళొక్కసారి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కానీ ప్రభుత్వానికి కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మేము హెచ్చరిస్తున్నాం. ఇలాంటి చిల్లర కేసులు మాని ప్రజల కోసం పనిచేయండి అని విజ్ఞప్తి చేస్తున్నాం. జై తెలంగాణ. అదేవిధంగా మా లీగల్ సెల్ నుంచి లలితారెడ్డి గారు కూడా ఈ కేసు గురించి మాట్లాడతారు. నిన్న జస్టిస్ తుకారాం గారు జడ్జిమెంట్ ఏదైతే ప్రనౌన్స్ చేశారో అది రియల్లీ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ 20 months లో మోర్ దెన్ 300 కేసెస్ పైగా సోషల్ మీడియా వారియర్స్ మీద ఫాల్స్ కేసెస్ ఫైల్ చేయడం జరిగింది. సో ఇందులో ఆల్మోస్ట్ చాలా కేసెస్లో ఏంటంటే పోలీస్ వాళ్ళే కంప్లైంట్ అయ్యి అట్లాంటి ఎన్నో కేసెస్ ఫైల్ అయినాయి. ఇప్పుడు నల్లబాలు విషయంలో కూడా తీసుకుంటే శశిధర్ గౌడ్, సో తన దాంట్లో కూడా 3 కేసెస్ బుక్ అయినాయి. ఒకటేమో కరీంనగర్ పోలీస్ స్టేషన్, ఒకటి గోదావరి గని, ఒకటి ఏమో CCPS రామగుండం. సో ఈ 3 కేసెస్లో కూడా ఇంటెన్షనల్లీ అసలు దెర్ ఈస్ నథింగ్ రీట్వీట్, ఒక పోస్ట్ని రీట్వీట్ చేస్తే అసలు మనం నిజంగా కూడా దేశంలో కాదు ప్రపంచంలో కూడా ఎక్కడ చూడలేదు. ఎప్పుడైతే పోస్ట్లని రీట్వీట్ చేస్తే దాని మీద కూడా క్రిమినల్ కేసెస్ రిజిస్టర్ అవుతాయని, ప్లస్ అదేవిధంగా అరెస్ట్ కూడా తన అరెస్ట్ పర్వం ఎలా కొనసాగిందంటే ఇప్పుడు మా బ్రదర్ చెప్పినట్టుగా ఆల్మోస్ట్ 20 మంది పోలీసులు వచ్చి గోడ మీద నుంచి అతన్ని అటు సైడ్ పడేసిర్రు. అదే కాకుండా ఒక గ్రీన్ ఛానల్ ద్వారా తీసుకెళ్లడం జరిగింది శశిధర్ గౌడ్ని ఆ రోజు. అంటే యూజువల్లీ మనము గ్రీన్ ఛానల్ ఎప్పుడు యూజ్ చేస్తాం, గ్రీన్ ఛానల్ అనేది ఎప్పుడైనా ఆర్గన్ ఏదైనా అవసరం పడుతుంది అత్యవసర పరిస్థితిలో అంతమంది పోలీసులని ½ కిలోమీటర్కి దూరంలో పెట్టుకుంటూ వాళ్ళని తీసుకెళ్లడం జరుగుతుంది. సో ఏదో చాలా పెద్ద తీవ్రమైన నేరం చేసినట్టుగా, తీవ్రమైన నేరం ఉన్నట్టుగా అట్లా ఆ విధంగా శశిధర్ గౌడ్ని చాలా భయంకరంగా పోలీస్ స్టేషన్కి తీసుకుపోయి ఆ తర్వాత ఏమంటారు అర్ధరాత్రి ఆల్మోస్ట్ లేట్ అవర్స్లో రిమాండ్ చేయడం జరిగింది. అప్పుడు అదే కేసులో రిమాండ్ యాక్సెప్ట్ అయిన తర్వాత ఎప్పుడైతే తను రిలీజ్ అయ్యారో ఆల్రెడీ పోలీసులు అంటే జైల్లో ఉన్నప్పుడే మళ్ళీ పోలీస్ వాళ్ళు PT వారెంట్ వేసి ఇంకో కేసులో తీసుకెళ్లారు. సబ్సిక్వెంట్లీ అది రిలీజ్ అయ్యి ఎప్పుడైతే జస్ట్ ఇట్లా ప్రిమిసెస్ లోనే ఉన్నాడు ఆల్మోస్ట్ అతను, మళ్ళీ 3rd కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. సో అప్పుడు అరెస్ట్ చేసి మళ్ళీ రిమాండ్ తీసుకొచ్చారు. ఆ రిమాండ్ తీసుకురాగానే పెద్దపల్లి కోర్టులో ఎప్పుడైతే చెప్తే 3rd కేసు ఏదైతే ఉందో అది రిమాండ్ రిజెక్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత అగ్రీడ్ బై ది సెడ్ యాక్ట్స్ ఇమీడియట్ గా హైకోర్టులో అప్పుడు 3 క్వాష్ పిటిషన్లు వేయడం జరిగింది. దాంట్లో నిన్న జస్టిస్ తుకారాం గారు చాలా మంచి జడ్జిమెంట్ ఇచ్చారు. ఆ జడ్జిమెంట్ ఎలాంటిదంటే 8 గైడ్ లైన్స్ ఇష్యూ చేశారు. ఆ గైడ్ లైన్స్ ప్రకారం ఏంటంటే ఖచ్చితంగా ఎప్పుడైతే ఏదైనా కంప్లైంట్ వచ్చినప్పుడు పోలీస్ వాళ్ళు లోకల్ స్టాండింగ్ ఉందా లేదా, అసలు ఆ కంప్లైంట్ ప్రాపరా కాదా, ఆ కంప్లైంటే నిజంగా సఫరరా కాదా, సో ఆ విషయం చూడాలి. అదేవిధంగా ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయాలి FIR రిజిస్టర్ చేసే ముందు. నాట్ ఓన్లీ దట్ సబ్సిక్వెంట్లీ ఏంటంటే వెదర్ అసలు ఇది ఒకవేళ పొలిటికల్లీ మోటివేటెడ్ కేసు అయ్యి ఉండి పొలిటికల్ గా కావాలని ఏ విధంగా ఇప్పుడు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది ఉంటుంది, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఉంటుంది. సో దానికి విరుద్ధంగా ఒకవేళ అంటే దానికి అనుగుణంగా ఎవరైనా మాట్లాడితే దానికి విరుద్ధంగా ఒకవేళ ఏదైనా FIR రిజిస్టర్ అయితే మటుకు ఖచ్చితంగా దాన్ని ఎంక్వైరీ చేసి అలాంటి కంప్లైంట్స్ ని రిజెక్ట్ చేయాలని కూడా వచ్చింది. అదేవిధంగా ఒక అర్నేష్ కుమార్ జడ్జిమెంట్ ఉంది, బిలో 7 years ఉన్న సెక్షన్ లో ఒకవేళ అరెస్ట్ చేయగా బిలో 7 years ఉంటే ఏ గైడ్ లైన్స్ ఫాలో కావాలి అది కూడా ఖచ్చితంగా ఫాలో కావాలని వచ్చింది. సో ఇంత మంచి జడ్జిమెంట్ వచ్చింది, దానికి రియల్ గా మేమందరం కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాం. సోషల్ మీడియా కన్వీనర్ జగన్మోహన్ గారు మాట్లాడతారు. నిన్న గౌరవ హైకోర్టు నుండి వచ్చినటువంటి తీర్పు, జస్టిస్ తుకారాం గారు ఇచ్చినటువంటి తీర్పుని మేము స్వాగతిస్తూ ఉన్నాము. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చట్టము, న్యాయము, రాజ్యాంగము ఇవన్నీ కూడా పక్కకి పోయినాయి. ఈ రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైన సిస్టమ్ని ఈరోజు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ పాలిస్తూ ఉన్నది. ఈరోజు కేవలం సోషల్ మీడియాలో భావ వ్యక్తీకరణ చేసినా కూడా, న్యాయబద్ధంగా చట్టబద్ధంగా చేసినా కూడా ఇష్టానుసారంగా ఈరోజు కేసులు ఫైల్ చేసి ఈరోజు సోషల్ మీడియా వారియర్స్ని, బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి సోషల్ మీడియా వారియర్స్ పైన కేసులు బనాయించి వాళ్ళ ఇంటి మీద నిఘా పెట్టి వాళ్ళ కుటుంబ సభ్యులు ఎక్కడికి పోతున్నారు, వాళ్ళ పిల్లలు ఏ స్కూల్లో చదువుతున్నారు, వాళ్ళ ఇంటి సభ్యులు ఎక్కడెక్కడికి వెళ్తున్నారని చెప్పి ఒక తీవ్రవాదుల మీద పెట్టినట్టు నిఘా పెట్టి ఈరోజు వాళ్ళని వెంటాడి అర్ధరాత్రులు వాళ్ళ ఇంటి మీద పడి వాళ్ళని ఫిజికల్గా అసాల్ట్ చేసి వాళ్ళని రిమాండ్కి పంపిస్తూ ఉన్నారు అర్ధరాత్రి. ఈరోజు ఒక బెయిల్ రాగానే వెంటనే మరొక కేసును బనాయించి అదే పనిగా కక్ష కట్టినట్టు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వారియర్స్ ఈరోజు వేధిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి
నిన్న జస్టిస్ తుకారాం గారు ఇచ్చినటువంటి తీర్పు ఒక చెంపపెట్టు లాంటిది. ఈరోజు ఈ రాష్ట్రంలో కొందరు అధికారులు చట్టబద్ధంగా కాకుండా, న్యాయబద్ధంగా కాకుండా, రాజ్యాంగబద్ధంగా కాకుండా ఈరోజు కాంగ్రెస్ నాయకుల ఆదేశానుసారంగా ఈరోజు వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు, కేసులు పెడతా ఉన్నారు. ఈరోజు క్లియర్ కట్గా న్యాయస్థానం నుంచి వారికి గైడ్ లైన్స్ వచ్చినాయి. ఇదే విధంగా మళ్ళీ కాంగ్రెస్ నాయకుల ఆదేశానుసారంగా ఈరోజు ఎవరు ప్రవర్తించినా కూడా అధికారులు వాళ్ళు భవిష్యత్తులో న్యాయపరమైన ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి నిన్న ఇచ్చినటువంటి తీర్పు ద్వారా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ సభ్యులందరూ కూడా ఎందరి మీద కేసులు పెట్టినా కూడా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వారియర్స్ మీద ఎక్కడ ఏ మూలన తెలంగాణ రాష్ట్రంలో ఏ మూలన ఏ రకమైన ఇబ్బంది వచ్చినా కూడా లీగల్ సెల్ సభ్యులు అందరూ కూడా ముందుకు వచ్చి రాత్రింబవళ్లు శ్రమ చేసి ఈరోజు ఎక్కడ కూడా ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా వారికి కావాల్సినటువంటి న్యాయ సహాయాన్ని అందించి వారిని కేసుల నుంచి విముక్తి చేస్తున్న వారికి అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాము. ఇట్లాంటి కేసులు పెట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్ మనోధైర్యాన్ని దెబ్బతీయలేదు. ఇట్లాంటి కేసులు పెట్టినా కూడా మీరు ఇచ్చినటువంటి హామీలను గ్యారంటీలను అమలు పరిచేదాకా, మీరు చేస్తున్నటువంటి డైవర్షన్ టాక్టిక్స్ అన్ని కూడా ప్రజల ముందు బహిర్గతం చేసేదాకా, ప్రజలకు అన్ని కూడా వివరించే క్రమంలో సోషల్ మీడియాలో అదే ఉత్తేజితమై పనిచేస్తారు. అందరం కూడా ఎక్కడ కూడా మా మనోధైర్యం ఇట్లాంటి కేసులతో దెబ్బతినలేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. మరొకసారి బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ వారికి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. థ్యాంక్ యూ. నల్లబాలు లాగానే ఇంతకుముందు ఒక 4-5 కేసులు మీకు ఎగ్జాంపుల్ చెప్పదలుచుకున్నా. రేవతి అనే ఒక జర్నలిస్టు కరెంటు కోతల పైన రాత్రిలో కరెంటు పోతుందని ఆమె ఒక ట్వీట్ చేస్తే ఆమె మీద